ఇసుక లారీలు పరుగులు పెడతా ఉన్నాయి, ధాన్యం లారీలు అన్నీ కూడా బంద్ అయిపోయినాయని చెప్పి ఎవరు కిషన్ అంట మృతిరాజ్ కిషన్ గారు చెప్తా ఉన్నారు. ములుగు జిల్లాకి సంబంధించి పొలిటికల్ సైన్స్ చేసిండ్రు. ఏందనేది ఒక్కసారి చూద్దాం. ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు ఈ టైటిల్ చూడంగానే. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నది ఏంటంటే, మేము మంచిగానే వడ్లు ఎత్తుతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు మోసం చేస్తా ఉన్నారు అంటే సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అధికారులు నిజంగా ప్రజా ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నది. దయచేసి కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు, మీరు ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. అధికారులు ఎంత మోసం చేస్తా ఉన్నారు మిల్లర్లతోని కలిసి. మరి ఏడికి పోతా ఉన్నాయి వడ్లు, ఏడికెళ్ళి వస్తా ఉన్నాయి, పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి వస్తా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇన్ని గణం జరుగుతా ఉన్నా కూడా కనిపిస్తలేదా? మీరేమో అన్ని ఎత్తుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఉండాల్సిన వడ్లు గాడనే ఉన్నాయి. మరి అవన్నీ ఏమైనా ఏతో చేసి పెట్టినా ఫోటోలు నాకైతే అర్థమవుతలేదు. రైతులందరూ అంతగానం బాధపడుతుంటే, అపోజిషన్ వాళ్ళందరూ కూడా అంత ప్రెజర్ పెడతా ఉంటే, మేమేమో ఏం ఇబ్బంది లేదని చెప్పి ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంతగానం ఇబ్బందులు పెడతా ఉన్నారు రైతులని అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి మీరు ఎట్లా సమాధానం చెప్తారు? నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు సివిల్ సప్లై శాఖను ప్రక్షాళన చేయండి. మీలో ఉన్న ఈ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఆ డిఎంల నుంచి మొదలు పెట్టుకుంటే కూడా అందరూ కూడా మిల్లర్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. అందుకే ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళే మోసం చేసేది ఎవరు అంటే వాళ్ళే, మోసపోయింది ఎవరు అంటే మీరు. మరి ఇక ఇవన్నీ కూడా కప్పు లెక్కలు పంపిస్తున్నారు కాబట్టి మీకేం తెలుస్తలేదు. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. రైతన్న ఆవేదనకు ఎవరు బాధ్యులు? అన్నదాత కన్నీరు ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు గందరగోళం, ఇసుకకు గ్రీన్ సిగ్నల్, రైతన్న ధాన్యానికి రెడ్ సిగ్నల్. ధాన్యం గుట్టలు పేరుకుపోతుంటే ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. మిల్లర్ల దోపిడికి రైతన్న బలైతా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలలో కష్టాలు పరంపర. రైతన్న చెమట తోడుస్తుంటే పాలకులకు పట్టదా? అన్నం పెట్టే అన్నదాత రోడ్డున ఇసుక దందా మాత్రం జోరుగా సాగుతా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయండి, రైతన్నను కాపాడని చెప్పి కిషన్ గారు చెప్తా ఉన్నారు. మరి రైతన్న కన్నీరు రాష్ట్రానికి అరిష్టం, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలి. తెలంగాణలో రైతుల ఆవేదన తూకం లేదు, టోకెన్ లేదు, న్యాయం కూడా లేదు. వర్షం పడితే రైతన్న బాధ ఊహించలేము. మరి వర్షం పడితే ఇవన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి కదా, ఎందుకు ఎత్తుతలేరు అనే దానిపైన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇసుక లారీలే కనిపిస్తూ ఉన్నాయి, ధాన్యం లారీలు ఏడ కూడా లేవంట. రైతన్న కన్నీరు పెడతా ఉంటే కనిపించడం లేదా? మరి ఇంతగానం ఎత్తినము అని చెప్పి కూడా మీ దగ్గర ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫేక్ రిసిప్ట్స్ తయారు చేయడం కానివ్వండి, ఇంతగానం ఎత్తినము, ఇంతగానం పంపిస్తున్నాం, చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, అవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి మొన్న కూడా మనం చెప్పినాం. ఏంటంటే అధికారులు చేస్తున్న పాపానికి ప్రజాప్రభుత్వం మోసబోతున్నాయని చెప్పి చెప్పినాం. అందుకే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్టీఫెన్ రవీంద్ర గారు ఒక్కసారి సివిల్ సప్లై శాఖ పైన కన్నేయండి, దుమ్ము దులపండి, మొత్తం శాఖను ప్రక్షాళన చేస్తేనే ఇట్లాంటి ఇష్యూస్ అనేది మళ్ళీ రాదు. రైతులను మోసం చేస్తున్నది అధికారులే, దానివల్ల ప్రజాప్రభుత్వానికి మచ్చ వస్తూ ఉన్నది. ఈ అధికారులందరి పైన కూడా ఒక్కసారి ఆరాధిస్తే రైతులకు మేలు జరిగినట్టయితే. అట్లనే వాళ్ళ వెనకాల ఉన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఇట్లా రైతులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి రైతులను ఎవరైనా బాధ పెట్టాలి అని చూస్తేనే భయపడేటట్టుగా మీరైతే చర్యలు తీసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.